పేర్ని నాని వ్యంగ్యంగా సెటైర్లు వేస్తూ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడుతుంటాడాయన. కూటమి ప్రభుత్వం వచ్చాక వారానికో 2 వారాలకు ఓసారి ఏదో ఒక పంచాయతీలో ఆయన పేరు వినిపిస్తోంది. ఏమాత్రం లెక్క లేకుండా, భయం లేకుండా అధికార యంత్రాంగంపై, అలాగే కూటమి పెద్దలపై విరుచుకుపడుతున్నారాయన. వెనక ముందు చూసుకోకుండా మాట్లాడుతూ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా నిప్పులు చెరగటం లాంటివి పేర్ని నానికి అలవాటుగా మారిందన్న వాదన వినిపిస్తోంది. అదేమంటే ప్రతి 3-4 నెలలకు ఓసారి ఏదో ఒక అంశంపై రచ్చ చేయాల్సిందే, ఏదో ఒక అధికారిని నోటికి వచ్చినట్టు తిట్టిపోయాల్సిందే. ఆసక్తికర అంశం ఏంటంటే ఆయన ఎన్ని మాటలన్నా మహా అయితే కేసులు నమోదవుతాయే తప్పించి అంతకుమించి ఏమీ కాదు. ఈ కారణంతోనే తరచూ అధికార కూటమి ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యంగా తన మాటలతో ఆడేసుకుంటున్నాడాయన. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి ఇప్పటి వరకు పేర్ని నానిపై 5-6 కేసులు ప్రధానంగా నమోదైనట్టుగా రికార్డులు చెబుతుంటాయి. ఆశ్చర్యకరంగా ఆయనపై ఒక్కసారి కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. ఆయనపై ఎప్పటి వరకు నమోదైన కేసులని చూస్తే చాలా సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలపైన, అధికారులపైన బెదిరింపులకు దిగటం, విధులకు ఆటంకం కలిగించే కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఆయన ఒక్క కేసులను ఆయనను అరెస్టు చేయలేదు. దాంతో తనను ఎవరూ ఏమీ చేయలేరు అన్న ధీమాతో పేర్ని నాని మరింతగా రెచ్చిపోతున్నారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడే కాదు, చేతిలో పవర్ లేనప్పుడు కూడా ఏమాత్రం తగ్గని అతి కొద్ది ఫైర్ బ్రాండ్ నేతలో పేర్ని నాని ఒక్కరని చెప్పాలి. సందర్భం ఏదైనా తాను అనుకునేదే తప్పించి మరే అంశాన్ని పట్టించుకుని మొండితనం ఆయన సొంతం. అధికారంలో లేమన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వ్యవహరించడమే కాదు, తనను ఆగ్రహానికి గురి చేసే అధికారి ఎవరైనా సరే అంతు చూసేస్తారంటూ ఓపెన్ గా వార్నింగ్ ఇవ్వటం ఆయనకే చెల్లుతోంది. తాజాగా పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మచిలీపట్నం కొబ్బరి తోటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘటన నేపథ్యంలో పోలీసులపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పోలీసులను బెదిరించారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. పోలీసుల పట్ల మాజీ మంత్రి వ్యవహరించిన తీరుపై కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పేర్ని నాని రెచ్చిపై చేసిన కామెంట్స్, వార్నింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బతుకుతారు కుమ్మర్లు, తూర్పు కాపులు, వాళ్ళ గుండెల్లో దింపిన గుణపాలు అంటే జేసీబీలు ఎంత బాధగా ఉంటాయో నొప్పి తెలియాలా? 3 ఏళ్లు ఆగు. ఇదే బాపిరాజు కమిషనర్ ని బందర్లో కమిషనర్ గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్ లో. బాపిరాజ్ చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజ్ చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నీకు. నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్ లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కొల్లు రవీంద్ర చూసుకో. ఇదే బాపిరాజుని బందర్ తీసుకొస్తా. జగన్ కు వీర విధేయుడుగా ఉన్నారు పేర్ని నాని. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి జగన్ వెంటే ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో తిరిగి పేర్ని నాని వైసీపీ నుంచి గెలిచారు. కొల్లు రవీంద్రను ఓడించారు. తర్వాత పేర్ని నాని జగన్ మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. పేర్ని నాని మంచి వాగ్దాటి ఉన్న నేతగా పేరు పొందారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నాని తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి రాజకీయాల్లోకి వచ్చారంటారు. ఈసారి తన కుమారుడు మచిలీపట్నంలో ఓటమి పాలైన తర్వాత రాష్ట్రంలోనూ వైసీపీ అధికారం కోల్పోయిన తరుణంలో పార్టీకి మౌత్ పీస్ గా తయారయ్యారు. అంశం ఏదైనా పేర్ని నాని మాట్లాడే మాటలు సటారికల్ గా ఉండటంతో వైసీపీ శ్రేణులే కాకుండా కూటమి శ్రేణులు కూడా ఆయన ప్రెస్ మీట్లను చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు పైన విమర్శలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ పోలీసులపై, అధికారులపై నోరు పారేసుకుంటున్నారు అన్న వాదనలు వినిపిస్తూ ఉండటం విమర్శలకు కారణమవుతోంది.